I give a call to all the youth, especially Gen Z, and to all my young brothers and sisters. Do not treat the Bhagavad Gita as a book to be kept in the puja room and wrapped in a red cloth. Read it if you are depressed. न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनामहवे न काङ्क्षे विजयं कृष्ण न च రాజ్యం సుఖాని చ. చూడు మిత్రమా, అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు, నా వాళ్ళను చంపి నాకు ఏ మంచి కనిపించడం లేదు అని, ఈ యుద్ధంలో గెలిచినా నాకు ఆనందం లేదు అని, రాజ్యం వచ్చినా సుఖం అనిపించడం లేదు కృష్ణ అంటున్నాడు అర్జునుడు. అంటే ఇప్పటి వరకు అర్జునుడు కోరుకున్నవి విజయం, రాజ్యం, గౌరవం. ఇప్పుడు అవన్నీ అర్థం లేనివిగా అనిపిస్తున్నాయి. అర్జునుడి మనసు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు చాలా కష్టపడి ఒక ప్రమోషన్ కోసం ఫైట్ చేసావు. ఆ ప్రమోషన్ రావాలంటే ఇంకొకరి జాబ్ పోవాలి, ఇంకొకరిని తక్కువ చేయాలి. అప్పుడు నువ్వేం ఆలోచిస్తావు? నేను పైకి వెళ్ళిన ఇతరులు కింద పడితే ఈ గెలుపు నాకు సుఖం ఇస్తుందా అని ఆలోచిస్తావా లేదా? అలానే అర్జునుడు కూడా ఆలోచిస్తున్నాడు అన్నమాట, గెలుపా బంధువులా అని. ఇదే అర్జునుడి స్థితి. కిన్నో రాజేన గోవింద కింబో గైర్జీవితేన వా యోష మధ్యే కాంక్షితన్నో రాజ్యం భోగం సుఖాని చ. అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు, గోవిందా, నాకు ఈ రాజ్యం ఎందుకు, ఈ సుఖాలు ఎందుకు, ఈ జీవితం కూడా ఎందుకు అని కృష్ణుడిని అడుగుతున్నాడు. ఎందుకంటే ఈ రాజ్యం, సుఖాలు ఎవరి కోసం అయితే నేను కోరుకుంటున్నానో వాళ్ళే ఇప్పుడు యుద్ధంలో ఎదురెదురుగా నిలబడ్డారు కృష్ణ. అంటే వాళ్ళు లేకపోతే ఈ గెలుపుకి ఏం అర్థం ఉండదు కదా కృష్ణ అని అర్జునుడు అడుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు చాలా కష్టపడి ఇల్లు కట్టుకున్నావు, డబ్బు సంపాదించావు, కానీ ఆనందాన్ని పంచుకునే వాళ్ళు ఇంట్లో లేరు. అప్పుడు నువ్వేమనుకుంటావు? ఇంత సంపాదించాను, కానీ ఎవరి కోసం? అదే అర్జునుడి ప్రశ్న. భగవద్గీతలో ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటది అంటారు కదా చాలా మంది. చాలా సార్లు చదువుదాం అనుకుని కూడా నువ్వు ఆగిపోయి ఉంటావు కదా. ఇప్పుడు చూడు, 2 శ్లోకాలు నువ్వు విన్నావు, ఇలానే తెలుసుకుంటావు. అందుకే ఫాలో చేయి. నీకు చెప్తూ నేను కూడా చదవడం స్టార్ట్ చేస్తున్నాను. నేను కూడా తెలుసుకుంటాను. ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉందా లేదా మనం చూద్దాం. అండ్ నేను శ్లోకం చదువుతాను, శ్లోకం ఎలా చదవాలో నేర్చుకుంటున్నాను అండ్ చదివి వినిపిస్తున్నాను. మీరు కూడా చదవండి, స్టార్ట్ చేయండి. చాలా సార్లు భగవద్గీత చదువుదాం అనుకుంటూ ఆగిపోతున్నావు కాబట్టి మొత్తం 700 శ్లోకాలు రీల్స్ లా స్క్రోల్ చేస్తూ తెలుసుకుంటాను.